మారుమూల గ్రామాల్లోనూ మొబైల్ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఇటీవల నాగోబా జాతరలో రోగాల బారిన పడ్డ గిరిజనులకు వెంటనే చికిత్స అందించింది. ఒక వైద్యం అందించడమే కాక అన్ని రకాల పరీక్షలకు ఇది వేదికైంది. వెంటనే నిమిషాల్లో రిపోర్టులు సైతం వచ్చేస్తుంది. రోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. మొబైల్ ఆసుపత్రిలో రోగులకు పరీక్షలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు చేయడానికి వేర్వేరుగా గదులతో విశాలంగా ఉంది. అన్ని రకాల రక్త, మలమూత్ర పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో జాతరకు వచ్చిన వారిలో ప్రతిరోజు 300 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందారు. వైద్యాధికారులతో పాటు 8 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. 2 కోట్ల విలువ చేసే ఈ సంచార వైద్యశాలను హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. మారుమూల ప్రాంతంలో అత్యాధునిక ఆసుపత్రుల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు, ఐటీడీఏ సిబ్బంది కోరారు. కాగా గతంలో వైద్యం కోసం కనీసం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్కు పరుగులు తీయాల్సి వచ్చేదని, మొబైల్ మల్టీ స్పెషల్ ఆసుపత్రితో ఆ బాధ తప్పాయని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వీల్స్ అన్నట్టు అంటే అన్ని ప్రతి ఒక ఫెసిలిటీ ఉంది హాస్పిటల్లో. ఈ వెహికల్లో ప్రతి అన్ని బ్లడ్ టెస్ట్లు అవుతున్నాయి ఇక్కడ. అదే విధంగా అదే ఎక్స్రేలు అవుతున్నాయి. మీకు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది. మిగతా ఫార్మసీ ఉంది ఇక్కడే. ఇదే వెహికల్ అన్ని ఏదైతే మీకు ఫెసిలిటీస్ హాస్పిటల్ దొరుకుతాయో అదే ఫెసిలిటీస్ ఈ వెహికల్లో ఉంది. ये मिनी मोबाइल्स हॉस्पिटल है सर, तो इसमें क्या बोलो तो पूरे हर नमूने के टेस्ट हो जाते, एक्सरे, एएनसी का यूरिन टेस्ट, ब्लड सैंपल, जो भी बीपी शुगर जो भी पेशेंट आए सो अभी यहाँ से ऑलरेडी अभी 6 दिन हुआ सर. तो उसमें क्या बोलो तो डेली ओपीओ का 300 से वो ऊपर ही है. तो परसों हम ऑलरेडी एक्सरे का भी परसों 68 एक्सरा भी जो टीबी के लिए ప్రతి సంవత్సరం యాత్రకు వస్తూనే ఉంటాం. మేము అలాగే దర్శనం తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈసారి ఏమైందంటే కొంచెం బాబుకు హెల్త్ బాగుండడం లేకపోవడం వల్ల మేము ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు గవర్నమెంట్ కూడా. ట్రీట్మెంట్ కూడా